తర్వాత వాళ్ళు రావచ్చు. తర్వాత యేసు దయమ్మ, ప్రభుదాసు ఎవరైనా రావచ్చు. నాగరాజ్యము, తర్వాత సర్వేస్ రావచ్చు. నేలపాటి దానమ్మ కానీ మన ఎవరో రావచ్చు. జలకర కోటేశ్వరమ్మ, తర్వాత రవిప్రసాద్, జలకర రత్నకుమారి, కోటేశ్ కుమార్ రావచ్చు. పరిశుద్ధము, యేసురత్నము, అరుణమ్మ, తర్వాత 20 వీళ్ళు 21 మంది మైనండి. 21 మంది. ఇంకెవరైనా కలవాలంటే కలవచ్చు. నాకు గుర్తుండే రాశాను అంతే. కానీ సంఘములు ఇంటే కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు ఒకరు రాసిన చెప్తున్నాను కదా. కాబట్టి ఎందుకు ఇదంటే మనము ఏదైనా చేయనప్పుడు ఎక్కడన్నా మాట్లాడినప్పుడు మొత్తం కమిటీ కూర్చొని మాట్లాడుకొని ఇలా చేద్దాం 21 మందిని పెట్టాం. ఇది పురుషుడు స్త్రీనే అని కాకుండా పురుషుని స్త్రీలు రాశాను. ఎక్కువ స్త్రీలు వస్తున్నారు కాబట్టి స్త్రీలను పిలుచుకుంటున్నాం. బాగా అర్థం చేసుకోండి. పురుషులు ఏదో పని మీద పోతాడు, ఉండడు. సాయంకాలం పోయాననుకో వాళ్ళు ఎటుంటారో అర్థం కాదు. కాబట్టి వీళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి పిలుచుకుంటున్నాం ఆడవాళ్ళని. అంతేకాని పురుషుల్ని కించపరిచి ఆడవాళ్ళని గొప్ప చేయడానికి కాదు. అర్థం చేసుకోండి. మీరు కుదరగా పంపిండి. ఒక ప్రార్థన, ఒక మీటింగ్ లాగా మాట్లాడుకుని నలుగురిని పంపించండి. కనుక ఈ చర్చి ఇలా కట్టాలని ప్లాన్తో ఉన్నాం. దేని పిల్లరా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా 5 నేను నెంబర్స్కి ఇచ్చుకున్నాను కాబట్టి నేను వాళ్ళతో ఎప్పుడు కూడా ముచ్చటించుకుంటాను. ఎప్పుడు కూడా 5 కలుస్తూనే ఉంటాను. డబ్బులు ఏదైనా అవసరమైనప్పుడు తీసి ఇస్తూ ఉంటాను. తర్వాత రెండేది ఏ ఐటమ్ ఇచ్చినా వాళ్ళ చేతికి అప్పగిస్తాను. పనులు వాళ్ళ ద్వారా జరుగుతాయి. ఈ 5 ద్వారా జరుగుతాయి పనులు. నేను ఇవ్వటం, రావటం, మాట్లాడటమే. ఏది కావాలా రెండేది ఈ 5 ద్వారా మన సంఘములు వసూలు అవుతాయి. ఈ 5 ద్వారా సంఘాలు వసూలు అవుతాయి. సంఘాలు ఎవరు ఏది ఇస్తారో నేను రాసిస్తాను. వాళ్ళ పేర్లన్నీ వసూలు చేసే పేర్లు రాస్తాక వాళ్ళ ద్వారా ఈ 5 ద్వారా వసూలు. అప్పుడు ఈ సంఘములు వసూలు అయితే కానీ మనం మొదలు పెట్టాం. చేద్దాం, కడతాం. ముందు సంఘం నుంచి రావాలా. సంఘముల నుంచి వస్తేనే కానీ మనం మొదలు పెట్టడానికి లేదు. బయట ఎంతసేపు తెస్తాం, ఇటు వచ్చింది ఆడపడేసాం, ఇటు కొద్దిగా శివుడు కొద్దిగా అంతతో అయిద్దా, ఇంకెంత పనిందో చూసుకో. కనుక నీ సంఘం నుంచి మనకు కొంత రావాలి. ఎవరే శక్తి వాళ్ళు ఇస్తారో అప్పుడు మనం లైన్లోకి వెళ్తారా బాగుండదు. కనుక అర్థం చేసుకొని ఒక్కడే కట్టుకుంటున్నాడా ఒక్కడే అనబాకండి, దయచేసి అనబాకండి. ఇది ఒక్కడిది కాదు. చెప్పాను కదా మరొకసారి, ఈ స్థలంతో నాకు పనులు నా దేవుడు నన్ను నిలబెడతాడు. ఇది చర్చి కట్టమన్నాడు, చర్చే కడతాను. చర్చే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆనాడు వాళ్ళు చెప్పింది, నువ్వు నీ పిల్లలు అన్నారు నా తరంతరం చచ్చిపోయింది. దాకా ఎప్పుడు చచ్చిపోయి మొన్న చచ్చిపోయి బతికానుగా. ఒకవేళ మీరు అందరూ ప్రాణం చచ్చిపోవాలని ఒకవేళ చచ్చిపోతున్నామో కానీ ఇదిగో నా తరంతరం నా కొడుకు ఇమ్మానుయేల్ చేస్తాడు సేవ. ఇది మేము కోరి సేవేనమ్మా. అర్థమైందా? మాది సేవ. మీరు విశ్వాసులు. మా సేవ. మన మీద మెయింటెన్స్ లేదు, పెద్ద మనం నలుగురు కూర్చుందాం, మాట్లాడుకుందాం, ఐక్యత చేసుకుందాం. పాస్టర్గా ఎలా చేద్దాం అంటే సహోదరులందరూ కలిసి మాట్లాడుతుంది. ఐక్యత వాక్యానుసారంగా వెళ్తున్నా. సహోదరు ఐక్యత అన్నారు కాబట్టి అందరూ కూర్చొని మాట్లాడుకుందాం. ఐక్యతగా చర్చ కడదాం. కానీ నువ్వు ఒక్కడ కడుతున్నావా, నేను ఒక్కడ ఎందుకు కడతాను? అందరం కడదాం. ఆ రోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి నిలబెట్టాను. కాబట్టి మీరందరూ నిలబడండి, కడదాం. అంతేగాని దీని మీద కక్షలు కాదులు, ఇదేదో నూకటానికి కావాలా, ఇదే ఏది నూకేది 20 సంవత్సరాల క్రితం ఎప్పుడు నూకూడదు. నేను న్యాయం చెప్పండి. ఎప్పుడు మాట్లాడుకోదు, ఎప్పుడు నొక్కకూడదు, ఎప్పుడు ఏది చేసుకోకూడదు. తీసుకోవాలి. నాకెందుకండి? దేవుంది చావ నాకు ఇచ్చాడు, వాడు స్థలం ఇచ్చాడు. దీన్ని కాపాడుకొచ్చా పోకుండా ఎవరికి ఇవ్వము, ఎవరు సాధించేము. మందిరం కడతాను, సంఘానికి మందిరం నేను సేవ చేస్తాను. నా తరం చచ్చిపోయి నా పిల్లడు చేస్తాడు. తర్వాత మా కుటుంబంలో వస్తే వస్తారు, లేకపోతే ఎవరు చేస్తారు సేవ. మీ తరములో సేవకు స్వార్థకు రండి. మీ తరం ఇంతే. కానీ ఇంకొకటి మరీ ఆశించి కాదు, మేమేదో కాదు దేవుని జ్ఞాపకం చేసుకొని నాకు ఇంతవరకు ఇల్లు లేదు, కంపలేదు, కావాలని కింద ఇల్లు కట్టుకోవచ్చు, పైన చర్చి కట్టుకోవచ్చు. ఏదైనా స్వార్థం అయితే నేనేగా డబ్బు పెడుతుంది. ఇప్పుడు మీరు మహేష్ కొంత ఇస్తారు, అయితే డబ్బు ఎంత పెడుతున్నాగా. కింద ఇల్లు కట్టుకో, పైన చర్చి కట్టుకోవచ్చు. కానీ నాకు వద్దు. దేని కనుక దేని బిళ్ళ జ్ఞాపకం చేసుకొని దేని బిళ్ళ దానికి కొంత ప్లాన్ ఇచ్చారు. కనుక ఆ ప్లాన్ ప్రకారము ఎలా కట్టబోతున్నది వచ్చే వారంలో ఇస్తాను. ఎలా కట్టబోతున్నాం మన 25 మంది కూర్చున్నప్పుడు ఇది ఎలా కట్టబోతున్నాం, ఇది ప్లాన్ అని కనుక అర్థం చేసుకొని అందరూ కూడా ఆ హృదయములు చేదు జీవితం వదిలిపెట్టి మంచిగా ప్రేమగా ఆలోచించండి. అయ్యో నా దైవజనుడు 20 ఇదే ఆలోచించండి. 20 సంవత్సరాలు కాపాడుకొచ్చాడు, నిలబెట్టాడండి. ఒక సంవత్సరం చూసే సంవత్సరం గగ్బై చేస్తున్నాడు. ఒక సంవత్సరం చూసిన స్థలం అక్కడ గగ్బై చేస్తున్నాడు, లాగేసుకుంటున్నాడు. ఒక సంవత్సరం చూసి 2వ సంవత్సరం దాన్ని సంస్థలు తోసేస్తున్నారు. వద్దు, నాకు సంస్థ వద్దు, నాకు ఏమి వద్దు, నాకు ఇది వద్దు. కానీ చర్చి కావాలా? ఇది ఈ చర్చి
చర్చి మీదనే ఉంటుంది, ఏదున్నా చర్చి మీదనే ఉంటుంది. అర్థమైందా? ఈ చర్చి మీదనే ప్రతి ఒక్కడు పలుకుద్ది. చర్చి గల్లే గాస్పల్ బ్యాప్టిస్ట్ చర్చి ఈ మినిస్ట్రీ మీద పలుకుద్ది, మరొకటి కాదు. ఏది వచ్చినా దీని మీద వస్తుంది. కాబట్టి కాపురం మేము, విశ్వాసాలు మీరు. ఇదివరకే మన చర్చి అందరూ కలిసి కట్టుకుందాం. మీకు చేత మీరు సహాయం చేయండి, ఏదైనా చేయించండి. నాకు చేత నేను చేస్తాను, చేయించే అందరూ చర్చి కడదాం. అలాగనే ఉండాలి. అలాగనంటే రుద్రాన్ని శాంతి అయిపోద్ది, పెద్ద చర్చి శాంతి అయిపోద్ది. మాట అలా వద్దని నిలబెడదాం. ప్రతి ఒక్క సమస్య వస్తుంది. దేవుని మందిన పాడి దేవుడు వారిని పడు. దేవుడి జోలికి పోవద్దు, మనిషి జోలికి పో, ఘటన అవుతావు. దేవుడి జోలికి పోయినా, దేవుని మందిరం జోలికి పోయి దేవుడు ఒప్పుకోడు. తీర్పాయింది. హృదయాలు భలే బాధలు కలుగుతున్నాయి. ఒక్కొక్కరనే మాట గుళ్ళు గాయ చెప్పాను కదా. కొంతమంది ఇష్టమతం ఉంటుంది కానీ హృదయాన్ని గాయం కూర్చుతారు. పాము తల ఉండి సర్పం వేసింది, తేలుతాడు కానీ మనిషి కుట్టే ఆ కొన్నెతో కుట్టిన మాట హృదయముల గాయం. ఎందుకు ఇన్ని సంవత్సరం కష్టపడింది దేనికి, ఇంత బాధపడింది దేనికి? ఇది ఆకుబైచి అప్పుడే ఆపుకుంటాను, అప్పుడే తీసుకుంటాను. వాళ్ళని అడిగేవాళ్ళు ఏందని ఇన్ని సంవత్సరం చెప్పాను అనేవాడిని. ఇచ్చేవాళ్ళు అప్పుడు బాగు చేసుకో, ఇంకెవడు వస్తున్నాడు అన్నారు. ఇంకెవడే రారు. ఇదే నేను చెప్తున్నాను. సంఘము విశ్వాసులు కాపరి. ఇంతవరకేముందో కలిసి కట్టుకుందాం. ఎవరు కూడా స్వార్థం వద్దు, అందరూ కలిసి కలుద్దాం. ఈ చర్చి పైన ఏ పేరున్నా కానీ, స్థలాలు ఉన్నా సరే, ఏదున్నా పని అన్నీ దీని పేరు అంటే మరొకరి పేరు మీద ఉండదు. నీ పేరు, నా పేరు ఊరి మీద ఉండదు, సంఘం మీద ఉంటాయి. సంఘమే రానున్న కాలంలో దీని మీదనే మిలిచింది. కనుక అందరూ జ్ఞాపకం మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాం. కనుక ఈ 5 మాత్రము సమ్మతించారు. కనుక దేని బిళ్ళారా మనం ప్రత్యేకంగా రేపు మంగళవారం రాత్రి 5 కూర్చుంటాము. కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ 21 మందిని ఒక రాత్రి మీటింగ్ వేస్తాం. ఎవరైనా రావచ్చు. అంతేగాని ఈ మీటింగు 21 ఎత్త పెట్టారంటే దీన్ని మళ్ళీ అల్లటి బాబాకండి. పెద్దలుగా సహోదరులు అంటున్నాను, సహాయపడేవారు, సహకరించేవారు, నెంబర్స్ అన్నాను. అర్థమైందా? ఈ నెంబర్స్, ఇది నెంబర్స్. ఇది అందు కూడా మనం జ్ఞాపకం సేవ చేసుకుని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఇంతవరకు చక్కగా మీ మీటింగ్ జరిపించిన కోరిక నాయని మీరు ఉండాలి. స్థలములు కుడి వచ్చిన ప్రతి సంఘం అంతా ఐదుగుల ప్రేమ సంబంధం వేస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదివారం కనుక కానుకలు పరిచయం చేద్దాం. ఏమిని బిడ్డలారా, మరి ఏది కమిటీ వేసినా కానీ ఒక కానుకలు కానీ కదా పెంచకూడదని, కానుకలు కావాలి. అదేగా మీరు చేయబోద్దు. ఇక్కడ ఏం చేసేమన్నా తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు పట్టాను కదా, ఎవరైనా కావాలి తీసుకెళ్ళి. వద్దు, నాకు వద్దు, నా దేవుడు నేను బతికిస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడు, మందకారు మందపాదు, అంతేగాని దీని కూడా నేను బతకను. కనుక ఎవరన్నా దీని మీద ఆశ కలిగి రేపు వచ్చి జనం వాళ్ళు లెక్కలు వేసుకొని దీని మీద మెయింటైన్ చేసి ఇప్పుడే తీసుకెళ్ళిపో వాడుగో అనిపించి, అంతేగాని మరొకటి కానుకలు పరిచయం చేద్దాం. స్తోత్ర. పాడుతున్నావా? చెప్పు, అయిపోయింది చెప్పు. Hallelujah. Praise. Praise. Hallelujah. Amen. Hallelujah. Praise the Lord.
అంతలోనే మాయమై అల్పమైన దానిక